హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడసామ్ కింగ్స్. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో నచ్చిన కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, వెళ్ళైతే చూడండి. అదేవిధంగా వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేకడ్ పిక్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. వీడియో మాత్రం చాలా బాగా అయితే ఉంది, అమేజింగ్ అయితే ఉంది వీడియో. మీకైతే నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక అయితే ఫంట్ అయితే యూజ్ చేసిన లెమన్ మిల్క్ అని, ఆ ఫంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఎలైట్ మోషన్లోకి. అదేవిధంగా వీడియోని ఎక్కడ చూసుకుంటే లాస్ట్ వరకు అయితే చూడండి. మీ నుంచి అయితే కొంచెం సపోర్ట్ అయితే కావాలి. సో కొంచెం షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా 80లోకి అయితే వెళ్ళిపోదాం. పెద్ద ల్యాగ్ చేయకుండా మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే బీట్ మార్క్ అదేవిధంగా సేకౌట్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే స్టార్టింగ్లో అయితే లిరిక్స్ అయితే ఉంటాయి ఇక్కడ. వీటికైతే నేనైతే యానిమేషన్ ఇచ్చేసి ఆల్రెడీ మీకైతే ఫుల్గానే ఇస్తాను. మీరైతే ఓన్లీ ఫండ్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫండ్ కూడా మీకైతే ఇక్కడైతే చూడండి, వ్యూ ఆల్ ఫండ్స్ మీద క్లిక్ చేసుకుని పైన 3 డాట్స్ మీద ఇంపోర్ట్ ఫండ్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకైతే ఫండ్స్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకున్నవి ఇక్కడైతే వస్తాయి. ఇక్కడ నుంచి అయితే మీరైతే ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోండి ఎలైట్ మోషన్లోకి. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరైతే ఏం చేస్తారంటే ఇక్కడైతే 2.19 మిల్లీ నుంచి అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో ప్లస్ సిమ్ రాసుకొని మీడియాలో వెళ్ళండి. ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ బీట్ మన దగ్గర నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకుని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కూడా నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో, దీన్ని కూడా సేమ్ అదే విధంగా. తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో ఇలాగ బీట్ వారికి తగ్గట్టు మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే చాలా లెంతీగా అవుతుంది కాబట్టి నేనైతే దగ్గర బీట్స్ అయితే పెట్టాను. సో అంతగా మనం యాడ్ చేయాలంటే కొంచెం వీడియో అయితే లెంతీగా అవుతుంది. నేనైతే అంత లెంతీగా చేయకుండా మీరైతే డైరెక్ట్గా ఫోటోస్ యాడ్ చేస్తాను. నేను కొంచెం స్కిప్ చేస్తున్నాను వీడియోని. మీరైతే లాస్ట్ వరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, నేనైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే మీరైతే ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సింపుల్గా బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత సేకడ్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇక్కడైతే చూడండి మీకైతే 6 ఎఫర్ట్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మీరైతే ఎఫెక్ట్లో వెళ్ళి కాపీ చేసుకోకండి ఎఫెక్ట్. మీరు ఏం చేస్తారంటే ఫోటో మీద క్లిక్ చేసుకోండి, యారో పక్కన ప్లస్ ట్యాప్స్కొని కాపీ లేయర్ చేసుకోండి. ఎందుకంటే నేనైతే యానిమేషన్ ఇచ్చాను కాబట్టి. సో మీకైతే యానిమేషన్ చేసి చూపెట్టాలంటే కొంచెం అయితే టైం అయితే పడుతుంది. మీకైతే ఈజీ వేలో అయితే చెప్తున్నాను. కాపీ చేసుకున్న తర్వాత బీట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే మనం లిరిక్స్ ఎండ్ అయితే చూడండి, ఇక్కడ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చి ఈ స్టార్టింగ్ ఫోటో మీద క్లిక్ చేసుకుని యారో పక్కన అదే ప్లస్ సింబల్ బట్టి ట్యాప్ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ స్టైల్ ఏదైతే ఉంటుందో ఇక్కడైతే ఆరో సింబల్ అయితే కనిపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేసుకుని కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని పేస్ట్ చేసుకోండి. సింపుల్గా ఇప్పుడైతే మనకైతే పర్ఫెక్ట్గా అయితే ఆ విధంగా అయితే సెట్ అయిపోతుంది మనకి యానిమేషన్. సింపుల్గా మళ్ళీ బ్యాక్ రావాలి, మళ్ళీ సెకండ్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సెకండ్ ఎఫెక్ట్ కూడా సేమ్ అంతే యానిమేషన్ అయితే ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఎలా చేసామో సో అలాగే యారో పక్కన ప్లస్ సింబల్ ఆపుకొని కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత బీటన్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకుని ముందుకైతే రావాలి. మీరు ఏం చేస్తారంటే ముందుకు వచ్చిన తర్వాత ఈ సెకండ్ ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సేమ్ అదే సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకుని యారో పక్కన ప్లస్ సింబల్ ట్యాప్స్కొని ఇక్కడైతే పేస్ట్ స్టైల్ మీద యారో పక్కన సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీరైతే కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది మనకు. ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరైతే ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఫోటోకి అయితే సేమ్ అదే విధంగా ఒకసారి మనమైతే కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకైతే చేయాల్సిన అవసరం ఏముంటుంది. మీరైతే బ్యాగ్ వచ్చి మళ్ళీ ఓపెన్ చేసుకుంటే మనకు అలా కాదు. మీరైతే కాపీ ఇప్పుడైతే చేసుకున్నాం కదా యారో పక్కన ఇది మన పేడ్ చేసుకున్న స్టైల్ ఒకసారి చేసుకుంటే కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మళ్ళీ డైరెక్ట్గా మనకైతే ఎన్ని ఫోటోస్ కన్నా మళ్ళీ అలాగే చేయకూడదు. మళ్ళీ డైరెక్ట్ పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసుకుని డైరెక్ట్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. మీరైతే ఒక ఫోటో గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడైతే ఈ సెకండ్ ఫోటోకి అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటోకి పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసుకుని యారో పక్కన ప్లస్ మీద పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. ఇలాగ ఒక్కొక్క ఫోటో ఈ విధంగా ఒక్కొక్క ఫోటో గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా ఎప్పుడైతే పేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫోటోకి మీరు ఎక్కడి వరకు అయితే యాడ్ చేస్తారో నేనైతే చెప్తాను చూడండి లాస్ట్ వరకు. ఇలాగ మీరైతే నేను చెప్పే వరకు అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటోకి తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఈ ఫోటోకి తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఈ ఫోటోకి తర్వాత మళ్ళీ ఈ ఫోటోకి తర్వాత ఈ ఫోటో ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోవాలి మనం. ఎక్కడ వరకు అంటే చూడండి మీకైతే చెప్తాను. 13.17 మిల్లీ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత బీటన్ ప్యాడ్ అయితే సేకడ్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకొని ఇప్పుడు థర్డ్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా సేమ్ ఇప్పుడు ఎలా కాపీ చేసుకున్నాం అలాగే యారో పక్కన ప్లస్ కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ రావాలి.
బ్యాక్ స్విచ్ తర్వాత బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేసుకొని ముందుకైతే వచ్చేయండి. ఇప్పుడైతే మనమైతే థర్డ్ ఫోటో నుంచి అయితే మనమైతే యాడ్ చేసుకోవాలి ఎఫెక్ట్. థర్డ్ ఫోటో మీరు రిలీజ్ చేసుకొని యారో పక్కన ప్లస్ సింబల్ ఆపుకొని కలర్ ఆప్షన్ మనకు పేస్ట్ స్టైల్లో ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా వస్తుంది మనకు. అదేవిధంగా మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేసి నెక్స్ట్ అంతే పేస్ట్ స్టైల్లో చేసుకోవాలి. ఈ విధంగా అయితే మీరైతే ఒక్కొక్క ఫోటో అయితే చూసి అయితే యాడ్ చేసుకుని ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసేయాలి. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేసేయండి. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక ముందుకు వచ్చేసి నెక్స్ట్ ఈ విధంగా మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేసి నెక్స్ట్ ఫోటోకి, తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేసి నెక్స్ట్ ఫోటోకి, తర్వాత మళ్ళీ సేమ్ అంతే. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా పేస్ట్, తర్వాత ఈ ఫోటోకి కూడా, తర్వాత ఇక్కడ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత వచ్చి ఈ ఫోటోకి కూడా సేమ్ అదేవిధంగా పేస్ట్ చేసుకొని తర్వాత బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సేవ్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకుని ఇప్పుడైతే థర్డ్ ఎఫెక్ట్ మనకైతే దీనికైతే మీకైతే యానిమేషన్ అయితే ఏముండదు, డైరెక్ట్గా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకుని ముందుకైతే వచ్చేయండి. ఇక్కడ చూడండి డబుల్ బీట్ మార్క్లో 14.8 మిల్లీ దగ్గర ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. ఈ కంటిన్యూస్గా 3 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకుని వదిలేసేయాలి. సింపుల్గా మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సీక్రెట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి మనమైతే ఫిఫ్త్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకొని ముందుకైతే వచ్చేయండి. ఇప్పుడే మీకైతే సింపుల్గా చెప్తాను. ఇక్కడ చూడండి ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే ఇక్కడ 15 ఇప్పుడైతే దగ్గర చిన్న బీట్స్ అయితే వచ్చాయి కదా, ఆ ఫోటో స్టార్టింగ్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి 15 మిల్లీ దగ్గర. తర్వాత ఒక ఫోటో గ్యాప్ చేయాలి. ఇప్పుడు ఎలాగ యాడ్ చేసుకున్నామో సో అలాగే ఒక్కొక్క ఫోటో అయితే గ్యాప్ చేసుకుంటా మీరైతే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. వీడియో లెంత్గా అవుతుంది కాబట్టి మీకు అయితే చెప్పట్లేదు. సో బ్యాక్ రావాలి. మళ్ళీ సీక్రెట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకొని లాస్ట్ వీటిని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని బ్యాక్ రావాలి. మళ్ళీ బీటింగ్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకొని ముందుకైతే వచ్చేయండి. ఇక్కడ చూడండి 15.12 మిల్లీ దగ్గర ఇప్పుడైతే ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకుంటే దాని పక్కన ఇంకో ఫోటోకి అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేసి ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేసి నెక్స్ట్ ఈ ఫోటోకి, సో ఇలాగే లాస్ట్ వరకు అయితే ఒక ఫోటో గ్యాప్ చేసుకుని లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ తోట అయితే మన వీడియో అనేది ఎండ్ అయితే అయిపోతుంది. సింపుల్గా మీరైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రాని క్లిక్ చేసుకొని నీకు నచ్చిన రెజల్యూషన్ పెట్టేసుకొని కింద క్వాలిటీ హై పెట్టుకొని కింద ఎక్స్ట్రాని క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియో కలుస్తున్నాం ఫ్రెండ్స్. సో అంతవరకు